కొత్త బట్టలు, కొత్త వెలుగులు. మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సీఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. నిన్న ఇన్సిడెంట్ మనం చూస్తే సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో ఇంటర్ స్టూడెంట్ వర్షిని చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయిందంటే తను కాలేజ్‌కి లేట్‌గా వెళ్ళడం జరిగింది. లేట్‌గా వెళ్ళిన తర్వాత అక్కడ లెక్చరర్ అడిగితే ఆ అమ్మాయి కూడా ఒక రీజన్ చెప్పింది. మా నాన్నకి హెల్త్ బాలేదు. నాకు కూడా పీరియడ్స్ ఉన్నాయి. సో, అందుకని నేను లేట్‌గా వచ్చానని కూడా ఆ లెక్చరర్‌కి ఆ అమ్మాయి యొక్క వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లెక్చరర్ కూడా చాలా దారుణంగా క్లాస్ రూమ్‌లో అవమానించిన పరిస్థితి కనిపించింది. చూపించు, నీకొక్కటే పీరియడ్స్ వస్తున్నాయా? ఎవరికీ రావట్లేదా? అనే విధంగా కూడా ఒక రకంగా లెక్చరర్ అయ్యుండి ఆమె టీచర్ కూడా మధుర మేడంగా కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ స్టూడెంట్స్ కూడా బైఠాయించి వి వాంట్ జస్టిస్ అంటూ కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి ఒక్కసారిగా ఒత్తిడికి లోనే బ్రెయిన్ స్ట్రోక్‌కి గురై కూడా చనిపోవడం జరిగింది. ఇదే అంశం మీద ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం డాక్టర్ మనతో సైకాలజిస్ట్ కమ్ సెక్సాలజిస్ట్ డాక్టర్ సునీత గారున్నారు. మేడంతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. మేడం, ఇప్పుడు నేను చెప్పినట్టు స్టార్టింగ్‌లో ఒక అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయి. ఆ అమ్మాయి ఎందుకు లేట్‌గా వచ్చిందన్న రీజన్ గూడా చెప్పింది టీచర్ అడిగిన తర్వాత. క్లాస్ రూమ్‌లో అంతమంది మధ్యలో ఆ అమ్మాయిని అవమానానికి గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ అమ్మాయి దాన్ని డైజెస్ట్ కూడా చేసుకోలేకపోయింది. అసలు ఆ టైంలో మనం నార్మల్‌గా చూసుకుంటే హార్మోన్స్ అన్నీ కూడా చాలా ఇంబాలెన్స్‌డ్‌గా ఉంటాయి. ఏ చిన్నది కూడా అన్నా కూడా తీసుకోవడానికి ఆహ్, రెడీగా ఉండదు బ్రెయిన్ అని కూడా నేను అనుకుంటున్నాను. యాస్ ఎ అమ్మాయిగా కూడా నేను చెప్తూ ఉన్నాను. ప్రతిదానికి కూడా ఎమోషనల్‌గా ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటాం. వర్షిని విషయంలో కూడా అదే జరిగిందా? దీన్ని మీ భాషలో అంటే డాక్టర్ భాషలో మీరు ఏ విధంగా చెప్తారు? అమ్మ శ్యామల, ఇదేంటంటే వర్షినికి జరిగిన సంఘటననైతే చాలా బాధాకరమైన అంశము. తీవ్రంగా ఖండించాల్సిన విషయం గూడా. సో, అది లెక్చరర్ కారణమా? లేకపోతే ఆ అమ్మాయి మెంటల్ స్థితి కారణమా? వాటెవర్ ఇట్ ఈస్. ఆ యొక్క పరిస్థితి ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా సభ్య సమాజం మొత్తం చింతించవలసినటువంటి అంశం. కమింగ్ టు ద సిట్యుయేషన్ అండ్ అక్కడ ఎనాలిసిస్ చేసినట్లయితే అక్కడ ఏం జరిగింది అనేది, ఒక ఇంటర్మీడియేట్ చదివే అమ్మాయి అంటే మనం కౌమార దశ అని అంటాం. ఈ కౌమార దశలో సహజంగా ఆడపిల్లల్లో ఉండేటువంటి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా కేర్ తీసుకోవాల్సిన విషయం. ఇది మగపిల్లలకి, ఆడపిల్లలకి ఈ కౌమార దశలో ఏంటంటే చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఫిజికల్‌గా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సైకలాజికల్ చేంజెస్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒకటి మనం వర్షిణిని అభినందించవలసిన విషయం ఏంటంటే, నాకు పీరియడ్స్‌లో ఉన్నాను. ఇప్పుడు నేను పీరియడ్స్ టైమ్‌లో ఉన్నాను అని ఓపెన్‌గా చెప్పగలిగినటువంటి బోల్డ్‌నెస్ ఉండడం అనేది ఖచ్చితంగా మనం అభినందించవలసిన విషయం. గత కానీ ఒక మీరు డెకేడ్ చెప్పినట్టు బ్యాక్ మనం మీరు చెప్పినట్టు ఎవరు గూడా దాన్ని చెప్పుకోవడానికి చాలా సంశయంగా చాలా యెస్. ఫీల్ అవుతూ ఉంటారు. యాహ్! నేనిప్పుడు చెప్పాలా? చెప్పకూడని విషయమేమో అని చెప్పి. కానీ వర్షినిని ఈ విషయంలో మనం మెచ్చుకోవాలి. బట్ ఖచ్చితంగా అంత స్ట్రెస్‌కి అభినందించాలి. ఎందుకు గురైపోయింది? ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ అమ్మాయి ఎంత బోల్డ్‌గా చెప్పిందో, ఆ బోల్డ్‌నెస్‌గా నా సిట్యుయేషన్ ఇది. నేను పీరియడ్స్‌లో ఉండడం వలన నాకు కొంచెం ఇబ్బంది ఉండి కొంచెం లేట్ అయ్యాను అని చెప్పినప్పుడు, ఆ విషయాన్ని అక్కడ లెక్చరర్ తీసుకోలేకపోయింది. అలాంటి విషయాన్ని బహిరంగంగా ఆ అమ్మాయి అంతమందిలో చెప్పడం అనేది, బికాజ్ లెక్చరర్ అంటే ఖచ్చితంగా ఒక 3, 4 డెకేడ్స్ గ్యాప్ ఉండి ఉంటుంది. సో, ఈ తరం అమ్మాయిలు అట్‌లీస్ట్ నేను ఈ సిట్యుయేషన్‌లో ఉన్నానని చెప్పగలుగుతున్నారు. బట్ 2 డికేడ్స్ బ్యాక్ అండి. ఆ అమ్మాయికంటే ఒక 20 ఏళ్ళు పెద్ద ఉన్నటువంటి మేబీ అయ్యుంటది లెక్చరర్. ఐ డోంట్ నో వాట్ ఈస్ హర్ ఏజ్. బట్ ఆ ఏజ్ వాళ్ళకేంటంటే, ఇలాంటి ఒక విషయాన్ని ఇంత బోల్డ్‌గా చెప్పడం ఏంటి అనేది తీసుకోలేకపోవడం అనేది ఆవిడ ప్రాబ్లమ్ అయ్యుంటుంది. బట్ ఇంకొక విషయం ఏంటంటే, పీరియడ్స్ ఏంటి ఎలా చూపించు అని లెక్చరర్ అన్నారు అనేది చాలా తప్పు. ఖండించాల్సిన విషయమే. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆవిడ ఉన్నటువంటి కండిషన్ ఏంటి? ఆ లెక్చరర్ ఆ రోజు ఆ క్లాస్ చెప్తున్న టైంలో ఆవిడ ఉన్నటువంటి మెంటల్ కండిషన్ ఏంటి? ఆవిడ స్ట్రెస్ ఏంటి? ఆవిడకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగిందనేది గూడా ఒకటి మనం ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే, ఆ అమ్మాయి రెగ్యులర్‌గా లేటొచ్చే అమ్మాయా? ఇర్రెగ్యులర్‌గా ఉంటుందా? సరైన క్రమశిక్షణ పాటించడం లేదా? ఎప్పుడూ అలాగే లేటొస్తుందా? ఎప్పుడు లేటొచ్చి ఏదో ఒక కారణం చెప్పే అమ్మాయి అనుకోండి, పర్ఫెక్ట్‌గా ఎప్పుడు గూడా క్లాస్‌కి కరెక్ట్‌గా వచ్చే పిల్ల కాదు. ఏదో చెప్పేసింది నోటికొచ్చింది అన్న ఒక కోపం గూడా ఆ లెక్చరర్‌లో పెరిగుండొచ్చు. సహజంగా లెక్చరర్స్ ఎవరు గూడా స్టూడెంట్స్‌ని వాళ్ళని బాధ పెట్టాలి అని ఎవరు కోప్పడరు. తల్లిదండ్రుల కంటే గూడాను స్టూడెంట్స్ బెస్ట్ స్టూడెంట్స్‌గా ఉంటే లెక్చరర్స్, టీచర్స్ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు.
అక్కడ వర్షిణి చనిపోయింది కాబట్టి వీఆర్ టేకింగ్ దట్ ఇట్స్ బ్యాడ్ ఇన్సిడెంట్, దాన్ని ఎవరు కాదనరు. సో ఎవరైతే ఇప్పుడు అందరూ సంఘీభావం తెలుపుతూ ఆ అమ్మాయికి సపోర్ట్ గా ఉన్నారో వాళ్ళని కూడా మనం అభినందించాలి. బట్ ఈ సంఘటనకి రెండు రీజన్స్ మనం చెప్పొచ్చు ఏంటంటే, ఒకటి ఆ అమ్మాయి రెగ్యులర్ గా ఇలాగే ఆలస్యంగా వస్తూ ఏదో సాకులు చెప్తూ ఉంటే లెక్చరర్ దాన్ని తీసుకోలేక ఈ అమ్మాయి ఎప్పుడు అలాగే చెప్తుంది, ఏది చూపించు అని ఒక క్యాజువల్ వేలో ఆవిడ అనుండొచ్చు. బట్ ఆ అమ్మాయికి ఏంటంటే అలాంటి ఒక రీజన్ చెప్పినప్పుడు కూడా లెక్చరర్ నన్ను అవమానించింది అన్నటువంటి స్ట్రెస్ కూడా పెరిగి ఉండొచ్చు. ఈ రెండిట్లో వాస్తవాలు ఏమిటి అనేది ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ లో అంటే స్టూడెంట్ గా ఎలా ఉంది అనేది చూస్తే తెలుస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఇఫ్ షీ ఈజ్ అన్ రియల్లీ పర్ఫెక్ట్ స్టూడెంట్ అయి ఉండి ఎలాంటి అబద్ధాలు చెప్పకుండా నిజమే చెప్పింది అనుకుందాం, లెక్చరర్ కోప్పడేసరికి నిజమే చెప్పింది అనుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పీరియడ్స్ లో ఉన్నప్పుడు కౌమార దశలో పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఒకలాంటి సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది. సో నడి వయస్సు వచ్చిన తర్వాత అబౌవ్ 45 ఇయర్స్ తర్వాత పీరియడ్స్ లో ఉన్నప్పుడు మహిళలకి ఒక రకమైనటువంటి ఎమోషనల్ స్టేజ్ ఉంటుంది. అదే మోనోపాస్ కి దగ్గరలో ఉంటారు చూడండి, అరౌండ్ 55-60 ఆ ఏజ్ లో ఉన్న మహిళలు పీరియడ్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉండేటువంటి ఎమోషనల్ స్ట్రెస్ కానివ్వండి, వాళ్ళ ప్రెషర్ కానివ్వండి వేరుగా ఉంటుంది. సో యాక్చువల్‌గా నడి వయస్సులో ఉన్నటువంటి మహిళల్లో పీరియడ్స్ వచ్చినప్పుడు స్ట్రెస్‌ని వాళ్ళు కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఓపిక ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉంటారు, మెంటల్‌గా స్ట్రాంగ్ ఉంటారు, కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్‌ని తీసుకునే ఏజ్ నడి వయస్సు అనేది. ఆ వయసులో ఏంటంటే కొంచెం స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువ ఉన్నా గూడా ఖచ్చితంగా చిరాకుంటుంది, మెంటల్ ప్రెషర్ ఉంటుంది. సో అన్నీ ఆ టైంలో మెమరీ లాస్ కూడా ఉంటుందమ్మా. 4, 5 డేస్ మెమరీ లాస్ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ మిడిల్ ఏజ్‌లో నడి వయస్కులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయడం అనేది కంపారిటివ్‌లీ ఈ కిషోర బాలికలు అంటారు గదా! మన ఆహ్, అడాలసెంట్ గర్ల్స్ అండ్ దెన్ మొనోపాస్‌కి దగ్గరున్న వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటారు. కమింగ్ టు కిషోర బాలికలు ఎవరైతే ఉన్నారో అంటే మన అడాలసెంట్ గర్ల్స్, ఇప్పుడు మన వర్షిణి ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే అది ఒక ఆ ప్రాసెస్‌ని ఇప్పుడు అసహించుకునే స్టేజ్. అబ్బా! ఈ 3 డేస్ ఎందుకుంది లైఫ్‌లో? ఇది అవసరమా? దేవుడు ఎందుకు ఇది పెట్టాడు? లేకుండా చేయొచ్చు కదా! అదేంటంటే అదొక అన్నెసెసరీ యాక్టివిటీ నా బాడీలో జరుగుతుందనేది ఈ తరం పిల్లల్లో ఎక్కువుంది. దీనికి రీజన్ ఏంటంటే తగినటువంటి ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతి మహిళకి ఎందుకు ఇలా జరుగుతుంది అని తల్లులు కానీ, పెద్దవాళ్ళు కానీ వాళ్ళని గైడ్ చేయట్లేదు. ఇదొక కంపల్సరీ ప్రాసెస్. దీనివల్ల మన హెల్త్ బావుంటుంది. ఇదే మనకి పునరుత్పత్తికి సహాయపడే ప్రక్రియ. ఇదంతా కూడా ఎవరు చెప్పట్లేదు. అదే మీరు 3, 4 డెకేడ్స్ బ్యాక్ వెళ్తే అమ్మాయి మెచ్యూర్ అయిందంటే, వాళ్ళ అమ్మాయిని కూర్చోబెట్టి ఒక 7 రోజులు, 9 రోజులు సంథింగ్ కూర్చోబెట్టినప్పుడు ప్రతిరోజు చుట్టాలొస్తారు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళొస్తారు. అమ్మ ఇవి తినాలి, ఇవి తింటే మీకు నొప్పి తగ్గుతుంది, ఇది తింటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఇది తింటే మీకు క్లాట్స్ తగ్గుతుంది. సో ఇలాంటి ఫుడ్ తినాలి అని చెప్పడము. ఇంకోటి ఏంటంటే మన సాంప్రదాయంలో పిల్లల్ని కూర్చోబెట్టినప్పుడు పేరెంట్ అని ఉండేవాళ్ళమ్మ. వాళ్ళు సాంగ్స్ పాడేవాళ్ళు. మెచ్యూర్ అయినప్పుడు ఒక పాట రూపంలో ఆ అమ్మాయికి చెప్పడానికి ట్రై చేసేవాళ్ళు. బయోలాజికల్‌గా ఎలాంటి చేంజెస్ ఒస్తాయి, మెంటల్‌గా ఎలాంటి చేంజెస్ ఒస్తాయి, దాన్ని ఎలా మనము కంట్రోల్ చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది. ఇంకొకటి మనకి సాంప్రదాయబద్ధంగా మన శాస్త్రాల ప్రకారం చూస్తే ఆ 3, 4 డేస్ చక్కగా అమ్మాయిని పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. అది మనం ఇప్పుడు తప్పంటున్నాం అనుకోండి. ఫెమినిస్టులందరూ కోప్పడతారు. బట్ ఆ 3 డేస్ ఇట్స్ గివింగ్ రెస్ట్. ఒక అమ్మాయికి అప్పుడుండేటువంటి మానసిక స్థితికి, శారీరక స్థితికి ఏంటంటే గివింగ్ రెస్ట్. సో దానివల్ల శాస్త్రాలు కూడా అవే ఏంటంటే చెప్తున్నాయి గదా మేడం! యెస్. సో, దాన్ని మనమేంటంటే కొంచెం ఏదో గ్లోబలైజేషన్ ప్రాసెస్‌లో వృత్తి బాధ్యతలవ్వచ్చు, విద్య కోసం అవ్వచ్చు, దాన్ని కొంచెం ఓవర్‌కమ్ చేసి కొంచెం బయటకొస్తున్నాం. వస్తున్నప్పుడు ఆ 3 డేస్ మనకొక కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి మన సొసైటీ రెడీగా లేదు. ఇప్పుడు మనం ఒక క్లాస్ రూమ్‌లో 30 మంది పిల్లలున్నారంటే ఖచ్చితంగా ఇద్దరో, ముగ్గురో పీరియడ్స్‌లో ఉంటారు ప్రతిరోజు. అవును. ఇంటర్మీడియేట్ తర్వాత మనం చూసుకుంటే అది ఇట్స్ ఎన్ రెగ్యులర్ ప్రాసెస్. సో, ఆ ఇద్దరో, ముగ్గురో ఒక పిల్లలు ఒక పీరియడ్స్‌లో డౌట్ మేడం ఉన్నప్పుడు ఇక్కడ. యాక్చువల్‌గా ఇప్పుడు వర్షిణి ఏజ్ లాంటి వాళ్ళు కౌమార దశలో ఉన్న పిల్లలు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి? అంటే వాళ్ళ బ్రెయిన్ కూడా ఏ విధంగా ఉంటుంది? ఆ టైంలో మానసిక పరిస్థితి కావచ్చు, ఆ టైంలో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు మీరు? సో, ఇలాంటి పీరియడ్స్ టైమ్ అంటే పీరియడ్స్ ఎప్పుడైతే మనకి పీరియడ్స్ అంటే బ్లడ్ డిశ్చార్జ్ బ్యాడ్ బ్లడ్ బయట వస్తుందో,
ఆ 5 డేస్ మాత్రమే, కొంతమందికి అది 5 డేస్ ఉంటుంది. ఖచ్చితంగా కిషోర బాలికలకి 5 డేస్ ఉంటుందన్న. యంగ్ ఉంటారు కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో, వాళ్ళ పీరియడ్స్ అయిన తర్వాత స్టార్టింగ్‌లో 5 డేస్ ఖచ్చితంగా వాళ్ళకి ఐ మీన్ బ్యాడ్ బ్లడ్ బయటికి రావడం అనేది ఉంటుంది. ఈ కిషోర్ బాలికల్లో ఏంటంటే, ఆ పీరియడ్స్ స్టార్ట్ అవ్వడానికి ఒక 2 డేస్ ముందు నుంచే చిరాకు అనేది ఎక్కువుంటుంది. వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అయినాక వచ్చేదేంటంటే ఆందోళన నాన్న. ఈ ఆందోళన ఏంటంటే అసలు ఒక దగ్గర కూర్చోనివ్వదు, ఒక దగ్గర నిలబడనివ్వదు, అటెన్షన్ వాళ్ళొక దగ్గర పే చెయ్యలేరు. సో, ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి ఐ మీన్ కాలేజ్‌లో ఉన్న పిల్లలు గదా! వాళ్ళేంటంటే ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి నా డ్రెస్ ఏమన్నా పాడైందా? ప్రతి పీరియడ్ తర్వాత వాష్‌రూమ్‌కెళ్ళి రావాలనుకోవడము. ఇలాంటి ఒక ఆందోళనకరమైనటువంటి స్టేజ్‌లో ఉంటుంది వాళ్ళ బ్రెయిన్. సో, ఖచ్చితంగా లెక్చరర్స్ గనుక గమనిస్తే అంటే బీయింగ్ ఎ వుమెన్ లెక్చరర్స్‌కి ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరెవరు పీరియడ్స్‌లో ఉన్నారు అనేది. అంటే యాక్చువల్‌గా మేము టీచర్స్‌కి, లెక్చరర్స్‌కి గూడా క్లాసెస్ చెప్తూ ఉంటాం. మీ క్లాస్‌లో ఉన్న పిల్లల్లో, కిషోర బాలికల్లో మీరు పిల్ల మొఖం జూసి చెప్పగలగాలి వాళ్ళు పీరియడ్స్‌లో ఉన్నారనేది. మీకు ఈజీగా తెలుస్తుంది. టీచర్స్‌కి ఇచ్చే ట్రైనింగ్స్‌లో చెప్తుంటామనమాట. సో, వాళ్ళు బోర్డ్ వైపు చూడరు కంటిన్యూయస్‌గా. టీచర్ వైపు కంటిన్యూయస్‌గా చూడరు. ఎటో గాల్లోకి జూస్తూ ఆలోచిస్తూ ఉంటారు. నోట్స్ తీసుకోరు. వాళ్ళ బాడీ లాంగ్వేజే ఇలా ఉంటుంది అనేది మేము లెక్చరర్స్‌కి, టీచర్స్‌కి ట్రైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని కాలేజెస్‌లో చేస్తున్నామనమాట. సో, అలా ఉన్నటువంటి స్టేజ్‌లో నాట్ ఓన్లీ థిస్ 5 డేస్, దానికి ముందు ఒక 2 రోజులు టోటల్‌గా ఒక మంత్‌లో 7 డేస్ కిషోర బాలికలు ఖచ్చితంగా డిస్టర్బ్డ్ స్టేజ్‌లోనే ఉంటారు. సో, అది పెద్దవాళ్ళు ముందు గ్రహించాలి. పర్టిక్యులర్ కాలేజ్‌కి వెళ్ళడం కంటే ముందు ఇంట్లో తల్లిదండ్రులవ్వచ్చు, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి ఇదేంటి చిరాగ్గా ఉంది, డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తోంది. తెలిసిపోతది. నన్ను రెగ్యులర్‌గా 5 గంటలకు లేసే పిల్ల 5 గంటలకు లేవదు. ఒక అరగంట అటు ఇటు డొల్లుతూ ఉంటుంది. అమ్మ ఏదైనా పని చెప్తే చేస్తానులే ఉండు. ఆ! లేస్తున్నాలే. ఏదైనా అమ్మ గాని, నాన్న గాని పని చెప్తే చిటుక్కున లేసే పిల్ల, ఆ! వెళ్తున్నా, ఆ! చేస్తా, నాకే చెప్తారెందుకు? తమ్ముడికి చెప్పొచ్చు కదా! అక్కకి చెప్పొచ్చు కదా! ఇలాంటి ఒక రెస్పాన్స్ ఇస్తుంటారు. అదేంటంటే జస్ట్ చిరాకుతో స్టార్ట్ అవుతుంది. ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ, పెద్దవాళ్ళు గాని అర్థం చేసుకొని ఓకే. ఇది పీరియడ్స్ టైమ్‌లో ఉంది. కొంచెం రెస్ట్ ఇద్దాం. కంప్లీట్‌గా మనం 3 డేస్, 5 డేస్ బయట కూర్చోబెట్టి రెస్ట్ ఇవ్వట్లేదు గదా! ఇప్పుడున్నటువంటి గ్లోబలైజేషన్ ప్రాసెస్‌లో అది కుదరట్లేదు. సో, అలాంటప్పుడు వీలైనంత వరకు ఇంట్లో పెద్దవాళ్ళు అర్థం చేసుకొని ఆ సిట్యుయేషన్‌ని వాళ్ళకి సహకరించాలి. రెండవది ఏంటంటే పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ప్యాడ్స్ వాడే విధానం గూడా చాలా ఇంపార్టెంట్. సో, ఏదైతే మనం శానిటరీ నాప్కిన్స్ వాడతామో ఇప్పటికి కూడా కొన్ని కుటుంబాల్లో పాత క్లాత్ వాడే సిట్యుయేషనే ఉంది. సో, దాని వలన కూడా వీళ్ళకి చాలా మేనేజ్‌మెంట్ ఇంకోటేంటి ఆ క్లాత్ కూడా వాష్ చేసి మరీ వాడతారు. సో, అది ఒక రకమైనటువంటి ఇబ్బంది. రెండవది శానిటరీ నాప్కిన్స్ మన కంఫర్టబుల్ ఏది కంఫర్ట్‌గా ఉంటుందనేది డిసైడ్ చేసుకోవడం గూడా అమ్మాయి యొక్క లేదా మహిళ యొక్క బాడీ పర్సనాలిటీని బట్టి ఏ సైజ్ వాడాలి అనేది కూడా మనం అవగాహన కల్పించాలి. ఏదో షాప్‌కెళ్ళి నాకు శానిటరీ నాప్కిన్ ఇవ్వమంటే వాడి దగ్గర ఏదో ఉంది ఇస్తాడు. బట్ ఎలాగైతే మనం డ్రెసెస్ కొనుక్కున్నప్పుడు స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్ అని అంటామో, సో, అలాగే వీళ్ళు తల్లులు కానీ, లేకపోతే పెద్దమ్మలు వాటెవర్ వాళ్ళ పిల్లల్ని గైడ్ చేస్తున్న వాళ్ళు ఈ సైజ్ నాప్కిన్ సరిపోతుందని చెప్పగలగాలి. ఇంకోటేంటంటే ఈ నాప్కిన్స్‌లో గూడా 1 అవర్ డ్యూరేషన్ హ్యాండిల్ చేయగలిగినవి ఉంటాయి. 3 అవర్స్ డ్యూరేషన్ హ్యాండిల్ చేయగలిగినవి ఉంటాయి. 6 అవర్స్ కంటిన్యూయస్‌గా హ్యాండిల్ చేయగలిగిన నాప్కిన్స్ గూడా ఉంటాయి. ట్రావెల్‌లో ఉన్నప్పుడు మధ్యలో మార్చుకోవడానికి కుదరని వాళ్ళని మాత్రమే ఈ 6 అవర్స్ ఉండేటువంటివి వాడండి అని జెప్తాం. బట్ బెస్ట్ ఏంటంటే ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి నాప్కిన్ మార్చుకోవడం అనేది వీళ్ళ చిరాకు తగ్గించడానికి సహాయపడుతుంది. 2 అవర్స్‌లో ఆ నాప్కిన్ కొంతమంది ఏంటంటే ఆ నాప్కిన్ పూర్తిగా వెట్ అవ్వలేదు. ఇంకొంసేపు ఉంచొచ్చు అని చెప్పి కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో, అది కూడా ఏంటంటే ఇట్స్ నాట్ గుడ్. అంటే ఒకసారి 2 డ్రాప్స్ ఆర్ 3 డ్రాప్స్ ఆర్ 10 ఎంఎల్ ఆర్ 20 ఎంఎల్ బ్యాడ్ బ్లడ్ మీ నాప్కిన్‌లోకి వచ్చిన తర్వాత సో, అది 2 అవర్స్ కంటే అది అలాగే ఉంచడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం ఎవ్రీ 2 అవర్స్‌కోసారి నాప్కిన్ చేంజ్ చేసుకుంటూ ఉంటామో కొంచెం ఫ్రెష్‌నెస్‌గా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మెంటల్ ప్రెషర్ తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో, వర్షిణి విషయంలో ఐ ఫీల్ తను బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలాంటి ఒక పీరియడ్స్‌లో ఉన్నటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుందో లేదో తెలియదు. ద సెకండ్ థింగ్ ఫుడ్. మామూలుగా తినే ఫుడ్ కంటే గూడా పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ఇంటేక్ ఎక్కువుంటుంది. ఇంటేకు ఖచ్చితంగా ఈ కాలం పిల్లలు ఏమైపోయిందంటే స్లిమ్‌గా ఉండాలి, జీరో సైజ్ బాడీస్ అనేసి ఫుడ్ బాగా తగ్గిచ్చేస్తున్నారమ్మా. యెస్, మీ బాడీని మీరు మెయింటైన్ చేసుకోవడం ఒక వుమెన్ అనేది గుడ్. ఐ అప్రిషియేట్. ఎందుకంటే తన మీద నేను అందంగా ఉన్నాను, నేను బాగున్నాను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు
సో మెంటల్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. వర్క్‌లో కూడా మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఐ అప్రిషియేట్ దట్. బట్ ఇన్ ద సేమ్ టైమ్ మన బాడీకి కావాల్సినటువంటి మినిమమ్ ఇది కూడా ఇవ్వాలి కదా! సో పెద్ద పెద్ద వాళ్ళు ఆర్థికంగా బాగున్న వాళ్ళంటే ప్రోటీన్ సెపరేట్ తీసుకుంటారు. అదొక డైట్ ఫాలో అవుతారు. బట్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్‌లో ఏంటంటే అన్నం మానేస్తే చాలు, ఫుడ్ తగ్గిస్తే చాలు సన్నగా ఉంటా అనుకుంటున్నారు. ఓకే. వాళ్ళ పరిస్థితిని నేనేం తప్పు పట్టను. బట్ ఎప్పుడైతే మీరు పీరియడ్స్‌లో ఉన్నారో ఫుడ్ ఇంటేక్ రెగ్యులర్ కంటే గూడా ఎక్కువ తీసుకోవాలి. శారీరకంగా చేసే పనులు రెగ్యులర్‌గా చేసే దానికంటే తక్కువగా చెయ్యాలి. ఎక్కువ టైము నిద్రపోవడానికి ట్రై చేయండి. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ఎక్కువ శారీరకమైనటువంటి పనిని రెగ్యులర్‌గా చేస్తున్న దానికంటే తగ్గించండి. ఫుడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. ఎక్కువ సమయం నిద్రపోవడానికి ట్రై చేయండి. ఎవ్రీ 2 అవర్స్‌కొకసారి నాప్కిన్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇలాంటి టిప్స్ ఏంటంటే కొంతవరకు మనల్ని బాడీ స్టిఫ్‌గా ఐ మీన్ పర్ఫెక్ట్‌గా ఉండడానికి, సో, బాడీలో ఎనర్జీస్ అన్నీ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి సహాయం చేస్తుంది. ఎప్పుడైతే మనం ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటామో, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో, వర్షిణి విషయం మనం పర్టిక్యులర్‌గా చూసుకుంటే, ఇలాంటి ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో అమ్మాయి ఎన్ని అంశాలు ఉన్నాయనేది చూడొచ్చు. లెక్చరర్ ఏదో క్లాస్‌లో అలా చూపించు అందరికి అని 10 మందిలో అంది కాబట్టి ఆ స్ట్రెస్ తీసుకోలేకపోయిందంటే, అంతకుముందు ఆ అమ్మాయి మైండ్‌లో ఏం స్ట్రెస్ లేదనుకోండి. ఈ అంశం పెద్ద అంశం గాదు. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో కొంత స్ట్రెస్‌లో వచ్చి ఉంటుంది. ఇది ఇంకా పైలప్ చేసి ఆ అమ్మాయికి అలాంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడానికి ఛాన్స్ ఉండుండొచ్చు. అంటే ఇక్కడ ఎక్కువ సో, మనం వర్షిని కూడా స్ట్రెస్ ఎక్కువ ఫేస్ చేసిందంటారా డాక్టర్? ఖచ్చితంగా అమ్మ. ఎందుకంటే ఆ ఒక్క మాట లెక్చరరు తను రోజు చూసే 30 మంది పిల్లల ముందు లెక్చరర్ ఆ మాట అనగానే ఒకేసారి అంత బూస్ట్ అవ్వదు. ఆల్రెడీ తను రావడమే చాలా స్ట్రెస్‌లో వచ్చింది. సో, రాగానే ప్రొఫెసర్ ఐ మీన్ లెక్చరర్ తిడతారన్న భయము సంథింగ్ ఏదో బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగుంటుంది. సో, ఏమేం చెప్పాలి? ఎలా చెప్పాలి? 10 మందిలో తిట్లు తినకుండా ఉండాలి. ఇలాంటిదంతా అమ్మాయి స్ట్రెస్ అంతా పైలప్ చేసుకొని వచ్చింది. సో, అమ్మాయి మార్నింగ్ నిద్ర లేసినప్పటి నుంచి ఇంట్లో ఏమేమి అంశాలు అమ్మాయిని స్ట్రెస్‌కి గురి చేశాయో అది గూడా మనం ఆలోచించాలి. సో, ఏం లేదు నాన్న సింపుల్ ఇది ఒక వాటర్ బాటిల్ ఇలా పట్టుకున్నాము. ఇలా పట్టుకుంటే ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు నాకు ప్రాబ్లమ్ లేదు. దీన్నే నన్ను గంట సేపు పట్టుకోమంటే ఖచ్చితంగా ఇట్స్ పెయిన్. సో, హ్మ్. 11 గంట తర్వాత 61 నిమిషంలో ఎవరైనా వచ్చి ఏంటమ్మా పట్టుకోలేవా అది అనగానే నేను పడేస్తా. హ్మ్. ఈ 50 నిమిషాలు ఇట్స్ ఓకే. నా స్టామినా నేను చేయగలిగాను. బట్ ఈ వర్షిణి విషయంలో ఈ ఒక్క మాట వల్లనే ఆ అమ్మాయి చాలా ఫ్రెష్‌గా, కూల్‌గా, ప్రశాంతంగా వచ్చిన అమ్మాయి. ఈ ఒక్క మాట వల్లనే స్ట్రెస్‌కి గురి అయ్యి ఇంత దుర్ఘటన జరిగేటువంటి ఛాన్స్ లేదు. సో, ఓకే. ముందు ఆ అమ్మాయి స్ట్రెస్ పైలప్ అయ్యి వచ్చింది. అది ఒక్కసారి ఈవిడ ఇలా అనగానే అది పైలప్ అయ్యి ఇంత దుర్ఘటన జరగడానికి కారణం ఉంది. సో, కమింగ్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా మనం చూడాలి. మన వర్షిణి నష్టపోయింది కాబట్టి ఆ అమ్మాయి వైపు మనకు సానుభూతి ఉంటుంది. యెస్ మనం మనుషులుగా మనం ఖచ్చితంగా బాధపడవలసిన అంశమే. బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఒక సైకాలజిస్ట్‌గా మాట్లాడాల్సొస్తే, ఆ లెక్చరర్ అలా ఎందుకు మాట్లాడింది? అని మాట్లాడే అంత అలాంటి ఒక అంటే అసభ్యకరమైన పదమని అనను కానీ, అలాంటి పదాలు అంత గబుక్కున అనలేరు. ఒక 30 మంది ఎదురుగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ గూడా ఫైనల్‌గా సరదాగా అంటే అనలేరు. ఫైనల్‌గా అలాంటిది నేను గూడా ఒకటి అడుగుతున్నాను మ్యామ్. అంటే ఈ టైంలో అమ్మాయిలు కూడా వెళ్ళకపోవడమే బెటర్ ఏమో. ఎందుకననంటే వాళ్ళ స్ట్రెస్ ఏ విధంగా ఉంటుందో కూడా అనలైజ్ చేయలేము. ఎందుకంటే మీరు ఏజ్ ప్రకారం కూడా ఇక్కడ వివరించడం జరిగింది. ఒక్కొక్క ఏజ్ మెనోపాజ్ వరకు కూడా మీరు చెప్పడం జరిగింది చాలా క్లియర్‌గా. వాళ్ళ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేదైతే మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కాబట్టి ఆ టైంలో టోటల్ రెస్టే బెటర్ అంటారా ఫైనల్‌గా? ఖచ్చితంగా నాన్న. మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ గనక అలౌ చేస్తే, ప్రతి నెల ఆ 3 రోజులో, ఆర్ 5 రోజులో అమ్మాయిల్ని వాళ్ళకి స్కూల్‌కి వెళ్ళకుండా ఉండడానికి అవకాశం కల్పించగలిగితే గనక చాలా చాలా బెటర్ చేంజెస్ ఒస్తాయి. ఈ విషయం గురించి యాక్చువల్‌గా ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఒక సీనియర్ ఐఏఎస్ మహిళా ఆఫీసర్‌తో నేను మాట్లాడాను. అంటే ఒక 3 ఇయర్స్ క్రితము ఒక వుమెన్ ఉన్నారు ఆ పొజిషన్‌లో. సో, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆవిడతో నేను మాట్లాడాను. మేడం మనం ఏమైనా చేయగలుగుతామా? ఈ 3, 4 డేస్ పిల్లలు స్కూల్‌కి రాకపోయినా పర్వాలేదు. ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్దామా? ఇలా చేస్తే చాలా వరకు బెటర్‌గా ఉంటుంది గదా! అని మాట్లాడడం జరిగింది. షీ ఈస్ అన్ వెరీ పాజిటివ్ ఆఫీసర్ అనమాట. సో, తను చెప్పిందేంటంటే డాక్టర్ గారు మనం ఇప్పుడు పిల్లల్ని మీరు ఆ పీరియడ్స్ టైమ్‌లో ఉన్నప్పుడు రాకపోయినా పర్వాలేదు అని అంటే, అక్కడ 2 విషయాలు ప్రాబ్లమ్ అవుతుంది. ఒకటేంటంటే ప్రతి పిల్లకి ఖచ్చితంగా ఎవ్రీ మంత్ సేమ్ డేట్‌కి పీరియడ్స్ రాదు.
వీళ్ళు స్కూల్ ఎగ్గొట్టి అదొక వంక చెప్పే ఛాన్స్ ఉంది. రెండవది ఏంటంటే, ఒకవేళ మనం ఆ 3 డేస్ మీరు స్కూల్‌కి రాకపోయినా పర్వాలేదు అని ఒక ఆప్షన్ గనుక ఇస్తే, ముందు తల్లిదండ్రులు మన మీద తిరగబడతారండి. ఎందుకు అంటే, ఇప్పుడు మా పిల్లలకి 90% రావాలి, 98% రావాలి అని పిల్లల్ని ప్రెషర్ కుక్కర్‌లో పెట్టి ఉడికిచ్చేస్తున్నారమ్మా. పిల్లలకి నాలెడ్జ్ ఎంతొస్తుందనే దానికంటే కూడా, పిల్లలకి ఎన్ని మార్కులొస్తున్నాయి అన్న దాని మీదనే తల్లిదండ్రుల ఫోకస్ ఉంది. మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాము, పిల్లల్ని ఇంత చేస్తుంటే మీరు నెలకు 3 రోజులు ఇంట్లో ఇక్కడ గూడా మనం ఉండమంటే వీళ్ళకి మాట్లాడుకోవాలి. చదువు ఎందుకంటే ఇక్కడ మార్క్స్ మీద లేకపోతే మా పిల్లలు ఫస్ట్ రావాలి అని ఒక ప్రయారిటీ తీసుకుంటూ రైట్. ఉన్నారు. బట్ అట్ ది సేమ్ టైమ్ స్టూడెంట్ మైండ్ స్ట్రెంత్ గూడా ఏ విధంగా ఉంది, మానసికంగా ఏ విధంగా ఉన్నారు అనేది కూడా ఇక్కడ ఈరోజు పేరెంట్స్ ఆలోచించలేని పరిస్థితి కనిపిస్తుందేమో. ఈరోజు ఎల్‌కేజీ పిల్లోడి నుంచి తీసుకున్నా కూడా ఎంబీబీఎస్ ర్యాంక్స్ స్టూడెంట్స్ వరకు కూడా మనకి తరచుగా ఇదే కనిపిస్తుంది. బట్ దీనికి ఎక్కడా కూడా అడ్డుకట్ట వేయలేం మేము. ఫైనల్‌గా అయితే ఆహ్, అమ్మాయిలకి ఏం చెప్తారు మీరు? సో, అమ్మాయిలకైతే 3 విషయాలు నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను. మీరు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు శారీరకంగా చేసే పని తక్కువ చేయండి. రెగ్యులర్‌గా చేసుకునే ఫుడ్ కంటే ఎక్కువ ఫుడ్ తీసుకోండి. మంచి క్వాలిటేటివ్ ఫుడ్ తీసుకోండి. ఎక్కువ సేపు నిద్రపోవడానికి ట్రై చేయండి. అలాగే ప్రతి 2 అవర్స్‌కి ఒకసారి నాప్కిన్ చేంజ్ చేసుకోండి. ఈ 4 విషయాలు చేయడం వలన శారీరకంగా మీరు కొంచెం ఫ్రెష్‌గా ఉండటానికి, కొంచెం మీకు స్టామినా ఉండడానికి సహాయపడుతుంది. ఎప్పుడైతే మీరు ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారో, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారు. ద సేమ్ టైమ్ మీ ఇంట్లో పేరెంట్స్‌కి, అమ్మకి, నాన్నకి, తమ్ముడికి, చెల్లికి అందరికి చెప్పండి. నేనిప్పుడు పీరియడ్స్‌లో ఉన్నాను. నాకు కొంచెం చిరాకు ఎక్కువుంది. నన్ను విసిగించకండి. రైట్. అని ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు ఏంటంటే, మీరు స్కూల్‌కో, ఆఫీస్‌కో వచ్చే లోపు ఇంట్లో మీ మీద ప్రెషర్ తక్కువుందనుకోండి. మనం ఎగ్జాక్ట్‌లీ. ఆఫీస్‌కొచ్చి అందరికి చెప్పలేం. నేను పీరియడ్స్‌లో ఉన్నాను. నన్ను అవును. విసిగించకండి అని చెప్పలేము. బట్ అట్‌లీస్ట్ మీ క్లోజ్ ఫ్యామిలీకి మీరు చెప్పండి. అప్పుడేంటంటే మీరు ఆఫీస్‌కో, స్కూల్‌కో వచ్చే వరకు మీ మీద ప్రెషర్ తక్కువుండడానికి సహాయపడుతుంది. దెన్ మీరు తిరిగి ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో, ఓకే. ఈ 3 డేస్ తనకి బావుండేది కదా! అని. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. రైట్ మ్యామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్.